చిన్న బోనాల గురుకుల పాఠశాలలో జరిగిన సంఘటన సభ్య సమాజం తల దించుకునేలా ఉందని రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు వల్లం అన్నపూర్ణ అన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పల్లం అన్నపూర్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో ఎన్నో సంఘటనలు జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందన్నారు. చిన్న బోనాల గురుకుల పాఠశాలలో విద్యార్థినిపై కుక్క దాడి చేసి గాయపరిచిన ఘటనపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. గురుకులాల్లో చదివే విద్యార్థులకు రక్షణ కరువైందని, ఇప్పటికే పలు గురుకులాల్లో విద్యార్థులు పాము కాటుకు గురికాగా మరికొంతమంది విషాహారం తిని అస్వస్థతకు గురయ్యారని ఆరోపించారు. మేమంతా చిన్న బోనాల గురుకుల పాఠశాలను పరిశీలించడానికి వెళ్లగా మమ్మల్ని లోపలికి వెళ్లనివ్వకుండా ప్రిన్సిపల్ అడ్డుకున్నారని ఆరోపించారు. చిన్న బోనాల గురుకుల పాఠశాల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, విద్యార్థులకు సరిపడా టాయిలెట్స్ లేవు, ఉడికి ఉడకని అన్నం పెడుతున్నారని అన్నారు. చివరికి విద్యార్థుల తల్లిదండ్రులను కూడా లోపలికి రాకుండా చెట్ల కిందే మాట్లాడి పంపిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించారని, లేకపోతే భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పల్లం అన్నపూర్ణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు పండుగ మాధవి, జిల్లా కార్యదర్శి దుంపెన శ్రవంతి, పట్టణ అధ్యక్షురాలు వేముల వైశాలి, ఎల్లారెడ్డిపేట అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ, కోనారావుపేట అధ్యక్షురాలు తీగల జయశ్రీ, వెములవాడ టౌన్ అధ్యక్షురాలు వెల్ది రాధిక, ఎల్లారెడ్డిపేట సీనియర్ నాయకురాలు బర్కం సంగీత, బీజేపీ మహిళా నాయకురాలు కర్నె హరీష్ షా తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు జిల్లా మహిళా మోర్చా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మొన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న అమ్మాయి సువర్ణ అనే పాపకి కుక్క కాటుకు గురైంది. దాని మీద మేము ఒక్కసారి అంటే ఆ హాస్టల్ వాతావరణం కానీ స్కూల్ వాతావరణం కానీ ఎలా ఉందో అని భారతీయ జనతా పార్టీ తరఫున మహిళలు మేము అందులోకి వెళ్తే ఒక ప్రిన్సిపల్గా ఆ మేడం రిసీవ్మెంట్ ఎలా ఉందంటే ఏదో దొంగలు వచ్చినట్టుగా ఆగండి అని ఒక గంట సేపు పర్మిషన్, ఒక 5 minutes పర్మిషన్ ఇవ్వండి మేడం, మేము ఒకసారి విజిట్ చేసి అంటే ఆ పరిసరాలు ఎట్లున్నాయో అవి ఇక్కడ విధానం ఎట్లుందో చూద్దామని వెళ్తే ఆ మేడం తీరు బాగాలేదండి. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్న అమ్మాయిలకు సెక్యూరిటీ అని అంటే ఒక్క సీసీ కెమెరా కూడా అక్కడ పనిచేయడం లేదు. ఎందుకు ఇలా అవుతుంది అంటే కోతులు ఉండడం వల్ల అన్ని కెమెరాలు బంద్ అయినాయి అని చెప్తుంది. అలాగే ఆ పాప అంటే యూరిన్కి వెళ్ళి అట్లా కుక్క కాటుకు గురైంది అని చూస్తే 10 సంవత్సరాల నుంచి అక్కడ టాయిలెట్స్ కానీ అవి కానీ బాగాలేవు. దయచేసి గౌరవ కలెక్టర్ గారికి మేమేం విన్నపిస్తున్నామంటే సాంఘిక సంక్షేమ స్కూళ్ళు అయినా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ అయినా ఏవైనా అన్నిటినీ పర్యవేక్షణలో చేసి దయచేసి వాటిని బడ్జెట్ కేటాయించి పిల్లలకు మౌలిక వసతులు సమకూర్చాలని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే మెస్కి వస్తే వాళ్ళకు ఉన్నదే హాస్టల్ ఫెసిలిటీ దగ్గర ఒక్క కెమెరా కూడా అందుబాటులో లేదు. అంటే నేను ఏమన్నా అంటారే సెక్యూరిటీ ఎట్లా మరి నైట్ టైం పిల్లలకి ఎట్లా ఇబ్బంది అవుతుంది. అసలు చిన్న విషయం ఏంటంటే ఒక టీచర్ని అమ్మ ఎట్లా వచ్చింది మరి కుక్క ఇంట్లోకి లోపలికి ఎట్లా వచ్చింది అంటే ఏమంటుంది నాకు తెలియదు అంటది. అదే స్టూడెంట్ని అడిగితే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మేడం గేట్ నుండే వచ్చింది కావచ్చు, పై నుండే వచ్చింది కావచ్చు అంటే గేట్ దగ్గర సెక్యూరిటీ లేక అంటే మనం ఇంత బాధ్యతాయుతంగా మన పిల్లల్ని మనం స్కూళ్ళల్లో చదివిపిస్తే వాళ్ళు ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీగా సమాధానం చెప్తారంటే దీని మీద గౌరవ కలెక్టర్ గారు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆ ప్రిన్సిపల్ మేడం అంటే మీడియా అంటే ఆమెకు అసలే రెస్పెక్ట్ లేదు. ఫస్ట్ టైం వాళ్ళు ఏమంటుంది అంటే ఆ మీడియాను నువ్వే ప్రెస్ ఏ మీడియా నువ్వు నీ ఐడి కార్డు చూపెట్టు, నీ ఐడి కార్డు అంటే ఆమెను ఒక ప్రెస్ మీడియా ఒక మహిళా అమ్మాయిని ఒక 100 times అడిగింది నీ ఐడి కార్డు అంటే ఫోన్లో చూపిస్తే నేను అలో చేయను అంటది. అంటే ఇర్రెస్పాన్సిబిలిటీగా అప్పటికప్పుడే ఎస్ఐ గారికి కాల్ చేయడం, పోలీసులను రమ్మనడం, ఏదో దొంగల్లాగా బిహేవ్ చేసింది తప్ప ఏదో మీరు పార్టీ నుంచి వచ్చిండ్రు మేము చూసి ఇట్లా మాట్లాడదాం పిల్లల గురించి మాట్లాడి వెళ్దామంటే కూడా మాకు ఆమె సహకరించలేదు. అదేవిధంగా పిల్లల విషయానికి వస్తే మాత్రం అన్ని సదుపాయాలు కల్పించాలి, ఎనీ టైం వాళ్ళ పర్యవేక్షణలో ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. ఓన్లీ సాంఘిక సంక్షేమమే కాకుండా మిగతా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఏమున్న మహిళలు చిన్న పిల్లల పట్ల ఎలాంటి సంఘటన అయినా బీజేపీ పార్టీ తరఫున మహిళలందరం మేము పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. గారు మీడియాని అగౌరవపరిచి ప్రతిసారి అంటే 1 నిమిషానికి ఒకసారి మీ ఐడి కార్డు ఉందా మీరు ఎందుకు వచ్చారు, మీ ఐడి కార్డు ఉందా మీరు ఎందుకు వచ్చారు అంటే ఫోన్లో చూపిస్తే అలో వేయరట. అంటే మీడియాను ఎంత అగౌరవపరుస్తుందంటే 4th ఎస్టేట్ అయిన ప్రెస్ని మీడియాను చాలా అగౌరవపరిచింది. కాబట్టి ప్రెస్ మిత్రులందరికీ ప్రెస్కి అందరికీ క్షమాపణ చెప్పాలి.
లేదంటే ఈ విషయాన్ని గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆమెను సస్పెండ్ చేసేదాకా మేము ఇదే తీవ్రంగా ఖండిస్తున్నాం. మీడియా మిత్రులకు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. మొన్న చిన్న బోనాలలో జరిగిన అమ్మాయి కుక్క కాటుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అది అందరం తలదించుకోవాల్సిన విషయం. వాళ్ళు ఎలాంటి రెస్పెక్ట్ లేకుండా పిల్లలని అంత చులకనగా మేము వాష్రూమ్స్కి వెళ్తే చూస్తామా, మేము క్లాసుల వాళ్ళకే మా బాధ్యత అనడం అది ఎంతవరకు కరెక్టో వాళ్ళ టీచర్స్కే తెలవాలి. మనం తెల్లారి లేస్తే పేపర్లో టీవీలలో చూస్తున్నాము, పలానా స్కూల్లో ఫుడ్ బాగాలేక పిల్లలు ఆసుపత్రి పాలయ్యారని, లేకుంటే వాష్రూమ్స్ కరెక్ట్ లేక స్మెల్తోనో పిల్లలకు జబ్బుల పాలవుతారని మనం తెల్లారి లేస్తే పేపర్లలో చూస్తున్నాం. ఈ బోనాలు అనే విషయం కాకుండా వేరే వేరే స్కూళ్ళల్లో కూడా మనం చూస్తున్నాం. ఇలాంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? పిల్లలైన విషయంలో మన పిల్లలైనా వేరే పిల్లలైనా ఎవరి పిల్లలైనా కానీ కొంచెం రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి వాళ్ళ పిల్లలను చూసుకోవాలి, అన్ని వసతులు కల్పించాలని కోరుకుంటున్నాను. గౌరవనీయులైన కలెక్టర్ గారికి కూడా మేము ఇదే విన్నపం చేస్తున్నాం. ఇది నిర్లక్ష్యం చేస్తే కనుక భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా సైలెంట్గా ఎవరు ఉండరు. దీన్ని కఠినమైన చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాం.